ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/3/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షము, పౌర్ణమి, సాయంకాలం 5:11 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం ఉదయం 7:32 వరకు ఉండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:44 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 1:13 నుంచి 2:50 వరకు మనకి అమృత ఘడియలు. దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:44 వరకు. తిరిగి రాత్రి 11:14 నుంచి 12:03 వరకు దుర్ముహూర్త వ్యాప్తి. వర్జము మధ్యాహ్నం 3:34 నుంచి 5:11 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు. సూర్యోదయం 6:37కి, సూర్యాస్తమయం 6:20. అలాగే ఈరోజు గ్రహణం ఉంది, జాగ్రత్త. ఎవరు కూడా భోజన తాంబూలాదులు స్వీకరించే ప్రయత్నం చేయకండి. ఉదయం 8 గంటల లోపే మీరు ఏదైనా అల్పాహారం తిని ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఉదయం 8 గంటల లోపు. గర్భిణీ స్త్రీలు మీరు సాయంకాలం 4 గంటల వరకు ఏదైనా తినేయండి. ఆ విషయాన్ని గమనించుకోండి. సూర్యాస్తమయ సమయంలో గ్రహణ ప్రాప్తి ఉంది, గ్రహణ వ్యాప్తి ఉంది. ఆ విషయం గమనించుకోండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, మర్చిపోవద్దు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం ఉన్నటువంటి వర్జాల దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. రుణ వ్యాప్తిని అంటే రుణ భారాన్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, విదేశాలకు కూడా పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే 2 అవకాశం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూల విద్యా ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇదంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కోర్టు వాదాలు సమసిపోయి మాతాపితృ సౌఖ్యంతో ఆనందమే జీవనం. వీరికి 4 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు అతి సర్వత్రా వర్జేత్ అన్న విషయాన్ని గమనించండి. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అధికంగా కష్టపడడం, నష్టాన్ని పొందుకోవడం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ భంగాన్ని పొందుకుంటారు. వ్యాపార రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా మీరు శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయడం ఉత్తమము. భగవద్గీతలో 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. విద్యా సంబంధ విషయంలో ఇబ్బందులు, రైతులకి పంట నష్టము, పూలు పడుగులు పండించే వారికి, రైతన్నలకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చేపల వేటకు వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టాలు, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి నష్టకరం. కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. కాస్త అతివేగం నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపాన సేవనం ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, ప్రమాదంలో పడతారు. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. తప్పక మీరు జన్మ జాతకం చూయించుకోండి. అలాగే వాహనం మీరు ఎవరికి ఇవ్వకండి. ఎవరి వాహనం మీరు
తీసుకునే ప్రయత్నం చేయకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకమైన స్థితి, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులు, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలు మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. దయచేసి ఈ రాశి వారు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో పెట్టుబడి పెట్టకండి, నష్టపోతారు. జాగ్రత్త. మిథున రాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనగనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో సమాగమం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీ లెవెల్ మంచి ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్ర లాభం, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం. సమస్త రోగ నాశనాలు ఉన్నాయి. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, శుభకరమైనటువంటి వస్తు వాహనాదులు పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, కోర్టువాదన సమస్యపోయి ఆనందకరమైన జీవనాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలిక, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లు వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైన ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, చాలా మంచి అనుకూలత, ఆత్మీయులతో ఆనంద యోగాన్ని పొందుకునే శుభతరుణం. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ కలిసి రావడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రహణం ఈ రాశి మీద ఉందండోయ్. సింహరాశి వారికి గ్రహణ ప్రమాదం ఎక్కువ ఉంది, జాగ్రత్త. బయటికి వెళ్ళకండి, గర్భిణీలు జాగ్రత్తగా ఉండండి, కంగారు పడకండి. ప్రతి ఒక్కళ్ళు మనకు కంగారు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందు రోజుగానే మీకు ఫలితాలు వస్తున్నాయి కదా, కాబట్టి ఈ రోజు గ్రహణం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, నో ప్రాబ్లం. గర్భిణీలు కానీ ఈ రాశి వారు అప్రమత్తంగా ఉంటే చాలు. ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, పాటించండి, మంచి శుభయోగాన్ని పొందుకుంటాం. ఏమవుతుంది, నేను గ్రహణ టైంలో నేను చికెన్ తింటాను, కింద పడ్డ నిమ్మకాయ నేను పిండుకొని పులిహోర చేసుకుంటాను, ఎవరో నల్లగుడ్డలు కట్టిన గుడ్డు నేను తింటాను, ఇవన్నీ అక్కర్లేదు. మనకి ధర్మశాస్త్రం చెప్పింది గ్రహణ సమయంలో బయటికి వెళ్ళకూడదు, జపం చేసుకోమని చెప్తుంది, నక్తముగా ఉండమని చెప్పింది, ఫాలో అవ్వండి. సరే, ఈ రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఇప్పుడు నేను ప్రయాణ లాభం బాగుందంటాను. గురుగారు మీరే కదా ప్రయాణం చేయదున్నారు. గ్రహణ సమయంలో ప్రయాణం చేయకండి, గ్రహణానికి 3 గంటల ముందుగానే వెళ్ళండి. ఈ రాశి వాళ్ళు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండండి. అంటే మధ్యాహ్నం 3 వరకు మీరు బయట ప్రయాణం చేయవచ్చు, తప్పకుండా మీరు ఉద్యోగానికి వెళ్ళవచ్చు, రావచ్చు, జపం చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది, కంగారు లేదు. 3 గంటల తర్వాత నుంచి ఇంట్లో ఉండండి, ఇక ప్రశాంతంగా జపం చేసుకుంటూ ఉండండి, అనుకూలంగా ఉంటుంది. పట్టుదల ఉంది, కార్యసిద్ధి ఉంది, ధనలాభం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పరీక్షల్లో మంచి విజయాన్ని పొందుకోవడం,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె వారికి లాభాలు. అలాగే రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త బాలేదు. అనవసరమైన వివాదాలకు వెళ్ళడం, చికాకు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వాన్ని చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం రావడం, ఈవెంట్ చేసే వారికి నష్టం, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, తప్పుడు వ్యక్తులతో వెళ్ళడం, అనవసర అతి కోపం, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం మీకు నష్టాన్ని కలిగించవచ్చు, కాబట్టి జాగ్రత్త. అయ్యో గురుగారు మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి అనుకుంటే తప్పకుండా మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకొని జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ధన నష్టం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే విదేశాల, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటు నిర్ణయాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, వ్యాపార పరంగా ఇబ్బందులు, నమ్మిన వారు మోసం చేయడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అనవసర ఘర్షణ వాతావరణం ఉంది. మరి ఏం చేయాలి? వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా శనగలు అలాగే బియ్యం దానంగా ఇవ్వండి. తెల్ల వస్త్రాన్ని, పసుపు రంగు వస్త్రాన్ని కూడా దానంగా ఇస్తే ఇంకా మంచిది. శుభకరమైనటువంటి యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణ తప్పకుండా చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. 4 నుంచి 8 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని 9 అంకె సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి లాభం, అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే కళాకారుల, క్రీడకు లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, ధన కనుక వస్తువాహన లాభాన్ని పొందుకుని శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, ఆనందయోగం, అలాగే వస్తులాభము, వాహన యోగము, ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది జరిగి తీరేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి సౌఖ్యమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన యోగాలు ఉన్నాయి. కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, ఉద్యోగంలో, వృత్తిలో లాభాలు, విదేశాల్లో కూడా మంచి లాభవంతమైన స్థితి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాల అభివృద్ధి, అలాగే రైతన్నలకి మంచి లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, రాజకీయ నాయకుల లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభవంతుల స్థితి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలతల్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభప్రదం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యము, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వృత్తి, ఉద్యోగాది లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు అనుకున్నది సాధించే అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితుల, బ్రాహ్మణత్వం మంచి లాభాలు, కళాకారులకు అభివృద్ధి కలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది
అదృష్టయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్ల వారికి, అలాగే రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధువులతో మిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త ఉద్యోగ ప్రయత్న లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్లో మంచి లాభాలు, లాటరీల వల్ల అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి లాభాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. ఇదంతా మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ప్రమాదము, చాలా ఇబ్బందికర వాతావరణం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపడతారు. మద్యపాన సేవనం మీకు దాదాపుగా శరీరంలో ఒక భాగం ఎగిరిపోతుంది, గ్యారెంటీ. ఇక మీ ఇష్టం. ఏమిటండి భయపెడుతున్నారు? మీరు జాతకాలు చెప్పాలి తప్ప మీరు భయపెట్టి మీ వైపు తిప్పుకోవద్దు. మీరు ఒక ఛానల్లో ఒకలా చెప్తారు, ఒక ఛానల్లో చెప్తారు. ఇప్పుడు నా ఛానల్ చెప్పినప్పుడు కొన్ని విషయాలు అప్పుడు వస్తున్నారు, అప్పుడు చెప్తాను తప్పకుండా. ఇంకో ఛానల్లో ఇంకొక విషయం జ్ఞాపకం, అయ్యో ఈ విషయం చెప్పడం మర్చిపోయి ఇంకో విషయం చెప్తాను తప్ప మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏ రాశి వారికి ఫలితాలు ఆ రాశి వారికి కరెక్ట్గా చెప్తాను, చెప్పకుండా ఉండేటువంటి అవకాశం లేదు. ఏదేమైనా వీరికి ఈ రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, మధ్యవర్తిత్వంలో ప్రమాదం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, వైవాహిక జీవనం చిన్నాభిన్నమయ్యే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, రైతన్నలకి నకిలీ విత్తనాల బెడద, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం, అలాగే కళాకారుల క్రీడాగలిగే నష్టం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా వాళ్ళకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోని అవరోధాలు, అపవాదు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, పనికి మాల ప్రసంగాలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియో షేర్ చేసుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ ఏమాత్రం అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి, కంగారు ఎక్కువగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. ఎవరికైనా నల్ల నువ్వులు, కందులు దానంగా ఇవ్వడం ఇంకా శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:49 నుంచి 8:36 వరకు, తిరిగి 11:06 నుంచి 12 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమము, విదేశాల్లో, స్వదేశంలో ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాగలిగే అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ మార్పు, ఒక సంస్థలోకి ఉద్యోగంకి వెళ్ళవచ్చు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షలు విజయం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కుటుంబ సమస్యల నుంచి బయటపడడం, రోగనాశనం, రుణ విమోచనం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం, అనేక రకాల శుభయోగాలు, బంధువుల వల్ల లాభం, ప్రశాంతమైన జీవనం, ఈవెంట్ చేసేవారికి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆత్మీయులతో కలియిక, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సమస్త శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టవంతులు చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు. ధైర్యం ఎక్కువ, మాట తీరుతో అందరినీ పడగొట్టేయడం, చాలా మంచి వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, వివాహాదనిచ్చే తాంబూలాలు అనుకూలతలు, శుభకరమైన సంతాన వార్తలు, రోగనాశనం, రుణ విమోచనం బలం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అనేకమైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాలు స్త్రీ నివాసం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవడం, కుటుంబపరమైన అభివృద్ధి బలంగా ఉండడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు మీకు చాలా సౌలభ్యమైన, సౌకర్యవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. విద్యా ఉద్యోగంలో చాలా సమస్తమైనటువంటి యోగాలు, విదేశీయాన యోగం, అలాగే తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజంతా కూడా మీకు ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.